అపర్ణ పుట్టినరోజు సందర్భంగా రాజుని చూపిస్తానని, తనతోనే గుడిలో అన్నదానం జరిపిస్తానని అపర్ణకి కావ్య మాటిస్తుంది. ఇక కావ్య మాటలు నమ్మిన అపర్ణ రాజును చూడాలని చాలా సంతోషంగా గుడికొస్తుంది. ఇక గుడిలో రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్న అపర్ణ తను ఎంతకీ రాకపోయేసరికి, ఏంటమ్మా కావ్య, రాజు గుడికి వస్తాడని చెప్పావు, తను ఇంతవరకు రాలేదు, నువ్వు చెప్పింది నిజమేనా, రాజు నిజంగానే బ్రతికున్నాడా, తనని నువ్వు నిజంగానే చూసావా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో గుడి ముందు కారు ఆగడంతో, అత్తయ్య అదిగో చూడండి ఆయన వచ్చారు అని చూపిస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య గిఫ్ట్గా ఇచ్చిన షర్టు వేసుకొని కారు దిగుతూ ఉంటాడు. ఇక అది చూడగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రాజును చూసి చాలా సంతోషంగా, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా కొడుకు ఏం కాలేదు, నువ్వు చెప్పింది నిజమే కావ్య, ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నిన్ను పిచ్చిదాన్ని అనుకున్నాను, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని సంతోషంగా కావ్యతో చెప్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఇప్పటికైనా నమ్ముతారా అత్తయ్య అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ చాలా సంతోషంగా, ఇప్పుడు నమ్ముతున్నాను కావ్య, నువ్వు చెప్పింది అక్షరాల నిజం, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక మీకు గుర్తుంది కదా అత్తయ్య, నేను ఇక్కడే నిలబడి చూస్తూ ఉంటాను, మీరు తనకి ఎదురు వెళ్ళండి, తను మిమ్మల్ని గుర్తుపడితే మీరు మాట్లాడండి, లేదంటే తనకి గుర్తు చేయాలని ప్రయత్నించకండి, అది తన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అని కావ్య చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే నేరుగా రాజుకి ఎదురు వెళ్తూ ఉంటుంది. ఇక తన ఎదురుగా రాజు వస్తూ అపర్ణని చూస్తూ ఉంటాడు. ఇక అపర్ణ చాలా సంతోషంగా రాజుని చాలా ప్రేమగా చూస్తూ వస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా అపర్ణని అలాగే చూస్తూ తనకి ఎదురొస్తూ ఉంటాడు. ఇక అపర్ణని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది, నన్ను నా కొడుకు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక్కసారిగా రాజు అమ్మ అని పిలవడంతో ఇక ఒక్కసారి సంతోషపడిపోయిన అపర్ణ వెనక్కి తిరిగి రాజును చూస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఒక్కసారిగా కావ్య చాలా సంతోషపడిపోతూ, ఈయన అత్తయ్య గారిని గుర్తుపట్టేశారా, తనకి గతం గుర్తుకొచ్చిందా అని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే అలాగే అపర్ణని చూస్తూ అమ్మ అంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అపర్ణ కూడా చాలా సంతోషపడిపోతూ, నా కొడుకు నన్ను గుర్తుపట్టేశాడా, తనకి గతం గుర్తుకొచ్చిందా అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక రాజు అపర్ణని గుర్తుపడతాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.